ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈ తొలి ఏకాదశికి పేలపెట్టి దేవుడికి నైవేద్యంగా పెడతారు కదా. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ పోసుకొని వాటర్ బాగా మరగాలి. ఇలా బాగా తెరలు కాగినప్పుడు ఒక కప్పు జొన్నల్లో వేసుకొని ఇలా ఒక పొంగు వచ్చేదాకా ఉంచేసుకొని 2-3 నిమిషాలు అలా అలానే ఉంచేసుకొని ఇప్పుడు ఒక స్టైనర్లోకి వీటిని వడగట్టుకుందాము. ఇలా వడగట్టుకున్న తర్వాత వాటర్ అన్ని కిందకి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కాటన్ కండవ తీసుకున్నాను. ఇలా మంచం మీద వేసేసుకొని మనం వడగట్టుకునే జొన్నల్ని ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా 3 గంటలు ఈ జొన్నల్ని ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ జొన్నలు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో మనం వేపుకుంటూ ఉన్నామంటే కొద్దిసేపటికి ఇవి పేలుతూ ఉంటాయండి. సో ఇలా పేలేటప్పుడు మనం వీటిపైన మూత పెట్టేస్తే పేలి కిందకి పడకుండా ఉంటాయి. చూడండి చక్కగా పేలుతున్నాయో. సో ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని వీటిని బాగా పేల్చుకుందాము ఈ జొన్నల్ని. సో చూడండి చక్కగా పాప్కార్న్ రెడీ అయిపోయినాయో. సో వీటిని ఇలా రెడీ అయిన వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాము. మరలా కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటూ మనం తీసుకున్న కప్పు జొన్నల్ని ఇలా పేలాలుగా చేసేసుకోవాలి. ఫస్ట్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక్కొక్కటిగా పేలేటప్పుడు మూత ఏదన్నా కానీ చిన్నది కానీ లేదా పెద్ద మూత ఇందాక మీకు కనిపించడం కోసం నా దగ్గర ఉన్న చిన్న మూతను పెట్టేశాను. ఇప్పుడు ఇలా ఒక మూతను పెట్టేసుకొని మూతను కొంచెం వరుగ్గా పెట్టి చూపిస్తాను చూడండి. చక్కగా కూడా వేగిపోతున్నాయో. అలానే మూత పెట్టేసుకొని కప్పు జొన్నల్ని ఇలా మనం వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు చూడండి చక్కగా పేలాలు రెడీ అయిపోయాయో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న జొన్నల్ని వేసేసుకొని మొత్తం జొన్నలు వేసుకొని 4 ఇలాచీలు వేసుకొని దీన్ని కోర్స్గా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఈ బౌల్లోకి వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పుట్నాలు అంటారు కదా, పుట్నాల పప్పు వేసుకొని ఒక అరచెక్క కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఒక కప్పు బెల్లాన్ని వేసేసుకొని ఇదంతా కూడా ఈ జొన్న పిండిలో వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవటమే. ఇప్పుడు దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేయటమే. అంతేనండి, చాలా సింపుల్, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండి జొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది. సో చూడండి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అన్నీ ఒకే కప్ మెజరింగ్ చెప్పాను నేను. మెజరింగ్స్ నేను చెప్పినట్లు ఒకే కొలతతో చేసుకుని అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి చక్కని పేలాల పిండి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగా కుదిరింది. దీన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అంతే. ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం కామన్ కదా, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. సో ఆషాఢ మాసం వచ్చిన కాడి నుంచి పెట్టుకోలేదు. సో ఇవాళ పండగ ప్లస్ అన్నీ కలిసి వస్తాయని చెప్పేసి నిన్న ఇలా గోరింటాకు పెట్టేసుకుని చిన్న క్లిప్ మీతో యాడ్ చేశాను. అన్నట్లు గోరింటాకు బాగుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.